హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అర్జున్ కపుల్ వ్లాగ్స్. ఇవాల్టి వీడియోలో మనం ఇడ్లీ ఉప్మాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ముందుగా ఇడ్లీ ఉప్మాని మనం తయారు చేసుకోవడానికి ఇడ్లీ వాయి పెట్టుకుని ముందుగా మనం తీసి పక్కన పెట్టుకోవాలండి. అలాగే పోపులు, వెండి మిరపకాయలు, అల్లం, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు. ఇందులో నేను ఆయిల్ కాకుండా నెయ్యి యూజ్ చేస్తున్నానండి. నెయ్యి అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా కళాయి పెట్టుకుని కళాయిలో నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడెక్కిన తర్వాత మనం పోపుల్ని వేసుకోవాలి. పోపు కొంచెం వేగిన తర్వాత అల్లం ముక్కలు, అలాగే ఉల్లిపాయ సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని, పచ్చిమిర్చి వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయ్యేంత వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఎండుమిర్చి వేసుకుని మిక్స్ చేసుకోవాలి. కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోవాలి. అలాగే వీటి టేస్ట్ కోసం మనం కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటే ఇడ్లీ అనేది చప్పగా ఉంటుంది కాబట్టి ఆనియన్స్కి వేసిన పోపు వాటికి కూడా మన సాల్ట్ బట్టి మంచి టేస్ట్ అనేది వస్తుంది. సాల్ట్ వేసి ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇడ్లీని బాగా కలుపుకోవాలి, పొడి పొడిగా చేసుకోవాలి ఇడ్లీని. ఈ పొడి పొడిగా చేసుకున్న ఇడ్లీని ఈ పోపు వేగిన పోపుల్లో ఇడ్లీ అనేది వేసేసుకోవాలి. ఇడ్లీ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకుని మనం బాగా మిక్స్ అయ్యేంత వరకు కూడా బాగా కలుపుకోవాలి. ఎప్పుడు రొటీన్గా ఇడ్లీ కాకుండా ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా, పెద్దవాళ్ళ నుంచి పిల్లలకు కూడా చాలా ఇష్టంగా తింటారు. చాలా బాగుంటుంది. ఎప్పుడు రొటీన్గా కాకుండా ఇలా కూడా చేస్తే చాలా ఇష్టంగా తింటారు. చూసారు కదండి ఇడ్లీ ఉప్మాని ఎలా తయారు చేసుకోవాలో. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా వీడియో కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీ మొబైల్లో నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. నా వీడియోస్ని మిస్ కాకుండా చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.